బేసికల్గా ఈ కంట్రోల్ రూమ్ అనేది ఒక మీడియా సెంటర్ లాగా, అదేవిధంగా ప్రతిరోజు మేము చేసే కార్యక్రమాలు మీకు వివరించడానికి కోసం ఏ విధంగా జనసేన పార్టీ సమిష్టి నాయకత్వంతో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అద్భుతమైన ఏర్పాట్లు చేసుకుంటూ మార్చి 14వ తారీఖున చిత్రాడలో పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించబోయే సభ గురించి అనుక్షణం పర్యవేక్షించడానికి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సమాచారం అందించడానికి. ఎందుకంటే వివిధ జిల్లాల నుంచి 2014 నుంచి పార్టీ కోసం జెండా మోసిన మా జన సైనికులు, వీర మహిళలు ఎంతో కష్టపడి వాళ్ళు కేవలం ఈ సుదీర్ఘమైన ప్రయాణం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్ముకుని దేశానికి, రాష్ట్రానికి అంకిత భావంతో పనిచేయాలని యువత అద్భుతంగా ఆ రోజు నుంచి ఇప్పుడు నిలబడ్డారు. వాళ్ళందరికీ ఒక చక్కటి అవకాశం కల్పించడానికి మేమందరం కూడా కలిసి, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 11 సంవత్సరాలు ఎన్నో అవమానాలకు గురై ఎన్నో కష్టాలు ఎదుర్కొని జనసేన పార్టీని ఇంత దూరం తన భుజాలపైన తీసుకొచ్చినందుకు కృతజ్ఞత చెప్పుకోవడానికి మొట్టమొదటిసారి జనసేన పార్టీ నుంచి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏలో భాగస్వాములుగా, ప్రభుత్వంలో మేము ఈరోజు భాగస్వాములుగా మాతో పాటు ఉన్న సహచర శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు వీళ్ళందరికీ ప్రత్యేకంగా మేము ఇది ఒక చక్కటి అవకాశంగా మేము భావిస్తున్నాం. ఇందాక పార్లమెంట్ సభ్యులు ఉదయ్ గారు చెప్పినట్టు కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, తెలంగాణ నుంచి కూడా చాలామంది యువత వస్తారు. తెలంగాణనే కాదు, ఇతర దేశాల నుంచి కూడా ఆల్రెడీ రావడానికి సిద్ధమయ్యారు. ప్రతి ప్రాంతం నుంచి ఆ విధంగానే ఆసక్తిగా, ఎంతో అభిమానంతో ప్రతి ఒక్కరూ కూడా నడుచుకుంటూ వస్తున్నాం. ఎక్కడ కూడా మీరు గమనించాల్సింది స్వార్థం లేని ప్రయాణం. ప్రజల కోసం, సమాజం కోసం, అంతిమంగా భావితరాలకు ఉపయోగపడే విధంగా జనసేన పార్టీని నిర్మాణం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఇంత దూరం తీసుకొచ్చారు. ఈ సందర్భంలో మాకు బాధ్యత పెరిగింది. ప్రభుత్వంలో ఉన్నాం, ప్రతి సమస్య గురించి మేము పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా ప్రజలు కోరుకునే విధంగా పరిపాలన అందించాలి. ఇది ఒక కష్టమైన పరిస్థితి, ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి మేము చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. ఈరోజు మేము పార్లమెంట్ సభ్యులుగా, శాసనసభ్యులుగా పార్లమెంట్లో ఆయన మాట్లాడుతూ, శాసనసభలో జనసేన పార్టీ అభ్యర్థులు మాట్లాడుతూ దీంతోటే సరిపోతుంది అనుకుంటే కరెక్ట్ కాదు. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన పంచాయతీరాజ్ శాఖ నుంచి, అటవీ శాఖ నుంచి చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. తద్వారా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్ళాలి. మేమందరం కూడా ఒకే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. పిఠాపురం ప్రజలకి కృతజ్ఞత తెలుపుకోవడానికి, రాజకీయాల్లో నిస్వార్థం లేని ప్రయాణం చేసే వ్యక్తికి అంత అభిమానంతో ఆదరించి గెలిపించినందుకు ఈ సభని అంకితం చేస్తూ ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా మేము